నమస్కారం. వెల్కమ్ టు 60. ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు మరి ఈ యొక్క ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానీ, ఉద్యోగం పరంగా కానీ, వ్యాపారం పరంగా కానీ, సో వారికి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త మడుగు శివప్రసాద్ గురూజీ గారు. సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, మనకు ద్వాదశ రాశులలోని 12 రాశులు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి వార ఫలాలలో ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు అంటే ఈ వారం వచ్చేసి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశం గురించి అయితే మాకు తెలియచేయండి. ద్వాదశ రాశులలోని మొదటి రాశి చూసుకున్నట్లయితే మేషరాశి. మరి ఈ మేషరాశి వారి యొక్క జాతక రీత్యా ప్రభావం వారికి ఈ ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు అంటే ఈ వారం వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు ఒక్కసారి తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వారఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఏప్రిల్ నెల 28వ తేదీ ఆదివారం నుండి మే నెల 4వ తారీఖు శనివారం దాకా ఎలా ఉండబోతుంది ఈ వారం అంతా కూడా 12 రాసుల వాళ్లకు అనే విషయం గురించి ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారము చాలా అనుకూలముగా ఉన్నది. ముఖ్యమైనటువంటి విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది జరిగి తీరుతుంది. అలాగే ఆభరణాలు, కొత్త వస్త్రాలు కొనుక్కోవటము ఇలాంటివి చేసేటువంటి అనుకూలము ఉన్నది. పలుకుబడి కలిగిన వారితో పరిచయం ఏర్పడుతుంది అనేటువంటిది కూడా ఉన్నది. విద్యార్థులకు కష్టానికి తగినటువంటి ఫలితము లభించి తీరుతుంది గాక. అధికారులతో ఉన్నటువంటి వివాదాలు తీరి సఖ్యతగా కొనసాగటానికి ఒక మార్గము ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహవంతముగా నెరవేర్చుకోవటం జరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి ఈ వారం కాస్త పెరిగే అవకాశము ఉన్నది. సకాలములో వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు సరి అయినటువంటి సమయములో పెట్టుబడులు అందుతాయి అంటే డబ్బు చేతికి అందుతుంది అని దాని అర్థం. చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా మేషరాశి వాళ్లకు తప్పకుండా పెట్టుబడులు, దానికోసమే కదా ఎవరైనా ఎదురు చూస్తారో, అవి సకాలంలో అందుతాయి గాక. అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా ఉన్నది. వారము చివరిలో కాస్త ఏదైనా చిన్న ఇబ్బందులు కలగవచ్చునేమో, ఒకవేళ కలిగినా వాటిని అధిగమించి మీరు పూర్తి చేసుకునేటువంటి విధానముగానే ఈ వారం అంతా కూడా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, బాగుండాలి అని అనుకునేటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధించండి. ఏ రకంగానైనా సరే అర్చనలు చేసుకోవటం కానీ రోజు, లేదా అమ్మవారి దర్శనం చేసుకోవటం కానీ, రోజు అమ్మవారి గుడికి వెళ్ళి కాస్త దండం పెట్టుకున్నా సంతోషమే. లేదా శుక్రవారాలు, మంగళవారాలు కాయా కర్పూరము ఇచ్చి నమస్కారం చేసుకున్న సంతోషమే. మామూలుగా ప్రదక్షిణలు చేసి హారతి కళ్ళకద్దుకున్న సంతోషమే. జయోస్తు. మేషరాశి వారికి వచ్చేసి ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా వారి యొక్క జాతక రీత్యా ప్రభావం ప్రకారం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు సో వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఆదాయం పరంగా కానీ, లేదంటే కుటుంబ సభ్యుల పరంగా కానీ, లేదంటే భార్యాభర్తల మధ్య కానీ, సో వారి యొక్క దాంపత్య జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనే వాటన్నిటి గురించి మాకు తెలియచేయండి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలవంతముగా ఉన్నది, బాగుంది.
అనుకున్నటువంటి ఆశయాలు, మీ ఏవేవైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు నెరవేర్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సంతృప్తికరముగా సాగుతాయి. నెరవేర్చుకోవటమే కాకుండా మనస్సుకు శాంతి, తృప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది గాక. ఇంట బయట అంతా కూడా మీ చెప్పు చేతలలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళను మెప్పిస్తారు, బయటి వాళ్ళను మెప్పించి సరేలే అనుకునేటువంటి విధానముగా ఉంటుంది గాక. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు సాధించుకుంటారు. మీరు అనుకున్నటువంటిది ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలంటే కొత్త పెట్టుబడులు అనేటువంటివి సాధించి తీరుతారు ఈ వారంలో. ఉద్యోగులకు ఒక సమాచారం అనేటువంటిది చాలా తృప్తినిస్తుంది. ఏదో శుభవార్త వింటారు ఉద్యోగస్తులకు సంబంధించి. ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా ఉన్నతమైనటువంటిది ప్రమోషన్ వస్తుంది అని కావచ్చు, శాలరీ పెరిగింది అని కావచ్చు, అది ఏ విధంగానైనా తీసుకోవచ్చునుగాక. బంధువర్గములో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటము లాంటివి జరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలలో అంతరాయాలు ఉన్నప్పటికీ అవి అధిగమించి ముందుకు వెళ్ళే విధముగా ఈ వారం మీకు జరుగుతుంది గాక. చేపట్టినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా విజయవంతం చేసుకునేటువంటి దిశగా మీ అడుగులు ముందుకు వేస్తారుగాక. అన్ని రంగాల వారికి ఉత్సాహవంతముగా, సంతోషముగా మీ యొక్క విధి విధానాలు యథాప్రకారముగా ముందుకు వెళ్ళే విధముగా సాగుతాయి. బంధువులలో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి కాక. ఇక భార్యాభర్తల విషయానికి వచ్చేటప్పటికీ కాస్త చిన్నపాటి కీచులాటలు అలాంటివి ఉంటాయి. ఆ మాత్రము ఉండకుండా సముద్రం అన్న తర్వాత అలలు, మానవ జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు సహజం. కాపురము గదా, చిన్న చిన్నవేవో ఉంటాయి కానీ ఎవరో ఒకరు ఒక అడుగు వెనక్కు వేస్తే సద్దుమణిగి మళ్ళీ యథావిధిగా ముందుకు జీవితం సాగవచ్చును. అన్ని రంగాల వారికి చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు మాకు కావాలి అనుకుంటే మీరు ఈ వారమంతా కూడా నవగ్రహాలకు ప్రదక్షిణలు చెయ్యండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారుగాక. జయోస్తు. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయం పరంగా, కుటుంబం పరంగా ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి కూడా ఈ వారం అంటే ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది, వారి జాతకరీత్యా ప్రభావం ఆదాయం పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, లేదంటే దాంపత్య జీవితంలో కానీ, ఉద్యోగం పరంగా కానీ, వీరికి వీటన్నిటి పరంగా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మాకు తెలియచేయండి గురువు. తప్పకుండా తల్లి. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా యోగవంతముగానే ఉంది అని తెలియజేస్తున్నాను. ముఖ్యమైనటువంటి పనులు కాస్త శ్రమతో కూడి చేసుకుంటారు. శ్రమ లేనిదే కష్టే ఫలి అన్నారు కదా. శ్రమ పడకుండా పనులు కావాలి అంటే అవ్వవు కదా. అందుకని మీకు శ్రద్ధ ఎక్కువ, పని కావాలి అనేటువంటి శ్రద్ధతో కాస్త మీరు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది తప్పకుండా. బంధువులతో చిన్నపాటి మాట పట్టింపులు అనేటువంటివి ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించటం లాంటివి జరగవచ్చును అనేటువంటిది కూడా ఉన్నది. అలాగే ఇంట బయట బాధ్యతలు మరింత పెరిగి బాధ్యతతో మీరు పద్ధతిగా వ్యవహరించటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఏవో అంటే కాస్త కాళ్ళ నొప్పులు కానీ, శారీరకమైనటువంటి నొప్పులు లాంటివి వచ్చి శరీర బడలిక అనేటువంటిది ఉండవచ్చునేమో, జాగ్రత్త వహించండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి చేసుకోండి. కాస్త సఫలీకృతం వైపు మిమ్మల్ని నడుపుతాయి, మేలు జరుగుతుంది. వ్యాపారాలు చేసుకుంటూ ఉండేటువంటి వ్యాపారము ఈ వారం ఎందుకో సరిగ్గా నడవలేదు అనేటువంటి భావన అనిపించిన వారము చివరిలో ఉత్సాహపరిచే విధముగా జరుగుతాయి కాక. చిన్న తరహా పరిశ్రమలు,
ఒత్తిడులు మరింత పెరిగేటువంటి అవకాశము ఉన్నది. చిన్న చిన్న తరహా పరిశ్రమలు ఉండేటువంటి వాళ్లకు కాస్త ఒత్తిళ్లు ఉంటాయి. వారం చివరిలో వీళ్లకు కూడా శుభవార్తలే తెలుస్తాయి. అనుకూలముగానే ఉంటుంది గాక. నూతన వాహన యోగం అనేటువంటిది ఉన్నది. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అలాగే లాభసాటిగానే చేసేటువంటి వ్యాపారాలలో వారము చివరిలో అయితే లాభసాటిగానే ఉండబోతూ ఉన్నది. మీరు ఏమీ శ్రమకు తగినటువంటి ఫలితము తప్పకుండా మేలు జరిగే విధంగానే ఉండబోతున్నది అని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అనుకుంటే శ్రీ మహావిష్ణువును ఆలయానికి వెళ్ళటము కానీ, విష్ణువును తలుచుకోవటము కానీ ఇలాంటివి చెయ్యండి, మేలు జరుగుతుంది గాక. ఏదైనా స్మరణ మాత్రేనా, ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మనసులో తలుచుకుంటే మనకి ఏదైనా కాస్త ఇబ్బంది వచ్చినప్పుడు తలుచుకోవడంలో తప్పు లేదు కదా. ఇంకా దగ్గరలో గుడి ఉంది వెళుతున్నాము అంటే మరీ మంచిది, వెళ్ళవచ్చును, మేలు జరుగుతుంది గాక. జయోస్తు. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం అంటే మనకి ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు కూడా వారి యొక్క జాతకరీత్యా ప్రభావం అంటే వారికి ఆదాయం పరంగా కానీ, కుటుంబం పరంగా కానీ, లేదంటే ఉద్యోగం పరంగా కానీ, సో వారి యొక్క జాతకం ప్రకారం వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి గురుగారు. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉన్నది. కర్కాటక రాశి వారికి వారము మొదటిలోనే ధన ప్రాప్తి అంటున్నాడు. వారము ప్రారంభమైన 1-2 రోజులలోనే ఎంతో కొంత మీకు ధనం అనేటువంటిది వస్తుంది. కొంతమందికి వారంలో ఏ రోజైనా రావచ్చు. మరి 1-2 రోజులే చెప్పారు కదా గురువు గారు, మరి మాకు ఇంకా రాలేదే అని అనుకుంటే అలా కాదు. కానీ వాళ్లకు ఉండేటువంటి జన్మ లగ్నము వ్యవహారము చేత ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటి దాని మీద కూడా ఉంటుంది. కాబట్టి అందువలన నిజానికైతే వారం మొదట్లోనే రావాలి, తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎంత వస్తుంది అనేటువంటిది ఎవరెవరి పుణ్యఫలాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. అలాగే ప్రారంభమైనటువంటి పనులు కొంత వాయిదా పడేటువంటి అవకాశము ఉన్నది. ప్రముఖుల నుంచి కీలకమైనటువంటి సమాచారం అనేటువంటిది పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో చిన్నపాటి అవరోధాలు అనేటువంటివి ఉండినా మళ్ళీ ఊపందుకుంటాయి గాక. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అదనపు భారం అనేటువంటిది ఒకటి పడుతుంది. కానీ దానికి తగినటువంటి ఫలితము కూడా మీకు వస్తుంది గాక. ఆర్థిక వ్యవహారాలలో కాస్త మందకొడిగా సాగటం అనేటువంటిది ఉంటుంది. అంటే నెమ్మదిగా జరుగుతాయి. మందకొడిగా అంటే ఏం భయపడక్కర్లేదు, రావేమో అని అనుకోనక్కర్లేదు. కాస్త నెమ్మదిగా రావటం అనేటువంటిది జరుగుతుంది గాక. మిత్రులతో పుణ్యక్షేత్రాల గురించి చర్చించటము కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము కానీ, లేదా దానికి కావాల్సినటువంటి విధానముగా మాత్రం మీ ఆలోచనలు ఉండబోతూ ఉన్నాయి. ఇంట బయట సమస్యలు అనేటువంటివి వస్తాయి గాక, రాకుండా ఉండవు. కానీ ఆ సమస్యలను మీరు అధిగమించుతారు కూడాను. సోదరులతో కలుసుకొని వివాహ సంబంధాల గురించి అంటే శుభకార్యాల గురించి చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయము తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరించాలి అనేటువంటి విషయంలో చిన్న అవాంతరము ఏర్పడి వాయిదా వేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి ఈ వారము. ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు ఉద్యోగాలు వచ్చి తీరుతాయి గాక. అందులో ఏమాత్రము సందేహము లేదు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు
పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళండి, పరమేశ్వరుని స్మరణ చెయ్యండి, మేలు జరుగుతుంది, మీకు జయోస్తు. ఓకే గురువు గారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారికి కూడా ఈ వారం ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు వారి యొక్క జాతకరీత్యా ప్రభావం ప్రకారం వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానీ, లేదంటే కుటుంబ సభ్యుల పరంగా కానీ, లేదంటే ఉద్యోగం పరంగా కానీ, లేదంటే వాళ్ళ ప్రయాణాలు చూసుకున్నట్లయితే, సో వీటన్నిటి పరంగా వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సింహరాశి వారికి ఈ వారము అనుకూలవంతముగానే ఉన్నది. ఈ వారం అంతా కూడా స్థిరాస్తి వివాదాలు అనేటువంటివి ఏమైనా ఉన్న వాళ్లకు అవి ఒక కొలిక్కి తెచ్చుకునే విధముగా ఉంటుంది ఈ వారం. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఈ వారం. అలాగే అనుకున్న వ్యవహారాలలో ఆశించినటువంటి ఫలితాలు తప్పకుండా ఉండి తీరుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహించాలి అనేటువంటి దానికి సంబంధించి కొంత ప్రోద్బలము, దానికి తగినటువంటి విధముగా మీ యొక్క నడవడిక ఉండబోతూ ఉన్నది. సంఘములో ప్రముఖులతో పరిచయాలు అనేటువంటివి తప్పకుండా ఏర్పడతాయి ఈ వారము. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయవంతము సాధించి తీరుతారు, విజయం జరుగుతుంది గాక. చిన్ననాటి మిత్రులను కలుసుకోవటము కానీ, ఫోన్లో పలకరింపులు కానీ, ఏదో ఒక విషయానికి మీరు మాట్లాడుకోవటం జరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఎటువంటి ఇబ్బంది లేదు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు. అలాగే అధికారులతో ఉండేటువంటి సమస్యలు తొలగిపోయి సన్నిహితం వైపు నడుస్తాయి గాక. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభించి తీరతాయి. ఎంతో కొంత ఇంకొక కొత్త వ్యవహారంలోకి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. వారము మధ్యలో కాస్త ధన వ్యయం అనేటువంటిది జరగవచ్చును, అంటే ఏదో ఒకదానికి ఖర్చు పెట్టుకోవడం లాంటిది జరగవచ్చును. స్వల్ప అనారోగ్య సమస్యలు, ఏదో ఒళ్ళు నొస్తుందనో తల నొస్తుందనో ఇట్లా చిన్న చిన్నవే ఏవో ఉంటాయి, అవి ఏమి పెద్ద విషయాలు కాదుగాక. ఇంకా మీరు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మాకు మేలు జరగాలి అని గనక మీరు అనుకుంటే ఆంజనేయ స్వామిని ఆరాధించండి, తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. జయోస్తు. గురువుగారు, సింహరాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియచేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి వారికి కూడా ఈ వారం అంటే ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యోగస్తులకు కానీ, లేదంటే వ్యాపారస్తులకు కానీ, లేదంటే ఇంట్లో ఉన్న గృహిణులకు కానీ, భార్యాభర్తలకు కానీ, వీరందరికీ అన్ని రంగాల వారికి చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు ఒక్కసారి తెలియచేయండి గురువు గారు. మంచిదమ్మా. కన్యా రాశి వారికి ఈ వారం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. వీరికి విలువైన ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేయటం అంటే ఆనందముతో సంతోషకరముగా మేలు జరిగితేనే కదా ఇవన్నీ చేస్తాం, కనుక అవి జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఆ ఒడిదుడుకులు తొలగిపోయి మీకు సత్ఫలితాలు అందుతాయి గాక ఈ వారం. దూర ప్రాంతాల నుండి శుభకార్యాలకు సంబంధించి ఆహ్వానాలు అందటం అనేటువంటిది జరిగి తీరుతుంది. వ్యాపారాలలో అనుకున్నటువంటి లాభాలు పొందబోతున్నారు. ఒకవేళ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మంచి లాభాలు అనేటువంటివి పొందుతారు. ఉత్సాహవంతముగా ఆ ఆనందాన్ని సంతోషకరముగా మీరు గడుపుతారు గాక. అంటే ఎంత లాభాలు వస్తే ఉత్సాహవంతంగా ఉంటారు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. గ్రహస్థితులు అలా అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే గురువు కూడా మరి మే 1వ తారీఖు మారుతున్నాడు కదా, వృషభములోకి వచ్చినప్పుడు కన్యా రాశి వాళ్లకు మరీ యోగము కదా, అందువలన అది అర్థం చేసుకోవాలి. అలాగే నూతన గృహ వాహనాలు
కొనుగోలు చేయటం లాంటివి జరుగుతాయి. అపార్ట్మెంట్స్ కొనటము, ఇల్లు కొనాలనుకోవటము, లోన్లు రావటము అనుకూలించి తీరుతాయి గాక. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలములో పూర్తి చేసుకుంటారు గాక. నిరుద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఉండేటువంటి వాళ్లకు పదోన్నతులు అనేటువంటివి వస్తాయి. అప్గ్రేడ్ కావటం అంటే ప్రమోషన్లు రావటం అలా జరుగుతుంది గాక. చిన్న తరహా పరిశ్రమల వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. చాలా సంతోషంగా వ్యాపారాలు చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వారము చివరిలో తప్పకుండా వ్యాపారస్తులకు అనుకూలవంతముగానే ఉంటుంది గాక. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి కలగవచ్చునేమో. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి, మేలు జరుగుతుంది గాక. మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం వినటము కానీ, లేదా విష్ణువుకు సంబంధించినటువంటి నామాన్ని తలుచుకోవటము కానీ, విష్ణు ఆలయాలకు వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకోవటము కానీ చేసుకుంటే ఈ వారమంతా కూడా మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. ఓకే గురుగారు, కన్యారాశి వారికి వచ్చేసి ఈ వారం ఎలా ఉండబోతుంది ఆదాయం పరంగా అనే దాని గురించి అయితే మాకు తెలియచేశారు. అలాగే ఇక నెక్స్ట్ మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే తులారాశి. మరి ఈ తులారాశి వారికి కూడా ఈ వారం అంటే ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆదాయం పరంగా కానీ, లేదంటే ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది ఆదాయం పరంగా, వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది, అలాగే రకరకాలుగా బిజినెస్లు చేసుకునే వాళ్ళకి కానీ, లేదంటే చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి, సో వీరందరికీ ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాకు తెలియచేయండి గురువుగారు. తప్పకుండా అమ్మా. తులారాశి వాళ్లకు ఈ వారమంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఎక్కువగా సత్ఫలితాలే పొందబోతారుగాక అనేటువంటిది ఉన్నది. అంటే మిశ్రమ ఫలితాలు అంటే ఏమిటి? వెంటనే అబ్బా మనకు జరగవేమో అని ఏమీ అనుకోనక్కర్లేదు. అంటే మనం ఏదో చెయ్యాలనుకుని పోతే ఆ పని కాకుండా ఇంకొక పని జరగటం, అంటే ఇది జరిగిందిలే, అది జరగలేదు, పర్వాలేదులే అని అనుకోవటం, అది ఇంకా మంచిదిలే అని వ్యక్తిగతంగా వాళ్ళకి ఇంకా మంచిదే కూడా కావచ్చు, అలా జరుగుతాయి. కానీ ఎక్కువగా మంచి ఫలితాలే అన్నాము కదా, కాబట్టి ఇవి ఒక 65-70% మంచి ఫలితాలు జరిగేదానికే ఉన్నది. ఒక 35% 40% మామూలు జరగకపోవచ్చు. కనుక ఎవ్వరూ ఏమీ పెద్దగా ఇబ్బందులు పడాల్సినటువంటి ఇదేమీ లేదు. ఆత్మీయుల నుంచి మంచి సమాచారం అనేటువంటిది అందుతుంది, మీకు కొంత ఊరటను కూడా ఇస్తుంది. అలాగే మిత్రులతో చిన్నపాటి విభేదాలు కలగవచ్చునేమో, జాగ్రత్తగా మాట్లాడడం అనేటువంటిది చూసుకోండి. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపార నిర్ణయాలలో కొంచెము నిదానముగా దానికి కావలసినటువంటి ఆలోచనలు చేస్తే దానికి అనుకూలముగా ముందుకు వెళ్ళే విధముగా ఉంటుంది ఈ వారము. చేపట్టిన వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా చివరికి విజయం అనేటువంటిది లభించి తీరుతుందిగాక. మీకు ఆదాయ వ్యయాలు సమానముగా ఉంటూ ఉన్నాయి ఈ వారం. అంటే ఎంత రావటము, వచ్చింది ఖర్చు పెట్టుకోవటం లాంటివి జరగవచ్చునేమో. స్థిరాస్తి వివాదాలు అనేటువంటివి కాస్త చిరాకు పరుస్తాయి మనస్సుకు. ఇది ఏమిటో ఎప్పటి నుంచో ఉంది, ఇది ఇంకా తెగలేదు, ఎప్పుడు తెగుతుందో ఏమో అనేటువంటి ఆలోచన కలగవచ్చును. బంధువుల నుంచి కొన్ని విషయాలలో చిన్నపాటి ఒత్తిడులు అనేటువంటివి ఉంటాయి. అయితే అవి వారము చివరిలో మీకు అనుకూలముగానే ఉంటాయి గాక. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దానికి తగినటువంటి ఫలితము కూడా మీరు పొందబోతారు. అలాగే కొన్ని రంగాల వారికి శ్రమ అనేటువంటిది మరింతగా పెరుగుతుంది. శారీరకమైనటువంటి శ్రమ పెరిగి
డబ్బు సంపాదించుకోవాలి అనేటువంటి మార్గములో దాని యందే ఆలోచనతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది గాక, అలాగే కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొనటము. శుభకార్యాలు అనేటప్పటికి ఏమవుతుందంటే, ఇప్పుడు మౌఢ్యమి కదా, మరి మౌఢ్యంలో శుభకార్యాలు ఎలా పాల్గొంటారు అనుకోవచ్చును, తప్పులేదు. అంటే మౌఢ్యమి అయినా కూడా వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఇట్లాంటివి లేకపోవచ్చు, కానీ ఆడవాళ్లకు సంబంధించినటువంటివి ఏవో ఉంటాయి, సీమంతాలను ఇంకోటను ఏవో చిన్న చిన్నవి ఉంటాయి. ఆ వాటికి వీటికి సంబంధం ఉండదు కాబట్టి కొన్ని శుభకార్యాలు అంటే అన్ని శుభకార్యాలే కాబట్టి మేము పలకడంలో అలా చెబుతూ ఉంటాం. కొన్ని కార్యక్రమాలలో పాల్గొనటం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక, అలాగే నూతన వాహన యోగం అనేటువంటిది ఉన్నది. దూరపు బంధువుల కలయిక అనేటువంటిది జరుగుతుంది గాక, ఇంకా మంచి ఫలితాలు మెరుగైనటువంటివి మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అని అనుకున్నప్పుడు ఈ భూ క్రయ విక్రయాలలో లాభాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఆరాధించవలసినటువంటిది ఏమిటి అంటే, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఈ వారమంతా కూడా మీకు మేలు జరుగుతుంది. ఒక మంత్రము కూడా మీరు పఠించవచ్చునుగాక మేలు జరగటానికి. ఓం సాం శరవణ భవాయ నమః అనేటువంటి మంత్రాన్ని మళ్ళీ ఒక్కసారి చెబుతాను. ఓం సాం శరవణ భవాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు పని చేసుకుంటూ కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చును, తప్పులేదు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఇది కాబట్టి అది చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. ఓకే గురువు గారు, తులారాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఆదాయం పరంగా అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం ఏప్రిల్ 28 నుంచి అలాగే మే 4 వరకు మరి వీరికి ఆదాయం పరంగా కానీ, లేదంటే అన్ని రంగాల వ్యాపారస్తులు కానీ, లేదంటే అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులకు కానీ, మరి స్త్రీ పురుషులకు కూడా మరి వీరందరికీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి ఒకసారి తెలియచేయండి గురువు గారు. అలాగే తల్లి, తప్పకుండా. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని నేను తెలియజేస్తున్నాను. ప్రత్యర్థులు సైతం అంటే విమర్శించేటువంటి వాళ్ళు కానీ, మీరంటే గిట్టని వాళ్ళు కూడా మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉన్నది. సర్దుకునేటువంటి వ్యవహారం జరుగుతుంది ఈ వారం. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సంతోషముగా ఈ వారమంతా కూడా గడిపే ప్రయత్నము చేస్తారుగాక. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. చాలా సానుకూలవంతమైనటువంటి పరిణామాలు జరుగుతాయి మీకు. ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా చాలా సంతృప్తికరముగా ఉండబోతున్నాయి. రుణబాధల నుంచి విముక్తి అనేటువంటిది కలుగుతుంది. రుణబాధలు విముక్తి కలుగుతాయంటే ఎప్పుడు డబ్బు వస్తేనే కదా రుణం తీర్చుకుంటారు. కనుక మీకు చాలా బాగుంది అని దాని అర్థం. అలాగే నూతన పనులు ప్రారంభించి సమయానికి సకాలములో అనుకూలవంతముగా పూర్తి చేసుకోవటం జరుగుతుంది గాక. సంఘములో విశేషమైనటువంటి ఆదరణ అనేటువంటిది మీకు లభిస్తుంది ఈ వారం. వ్యాపారాలు గతములో కంటే మెరుగైనటువంటి ఫలితాలు మీరు అందుతాయి మీకు వ్యాపారంలో. అలాగే ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభించి తీరుతుంది. అన్ని రంగాల వారికి అరుదైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీరు ఊహించనటువంటి ఉపయోగాలు జరుగుతున్నాయి. అన్ని రంగాల వాళ్లకు కూడా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, మిగతా రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఎవ్వరికైనా కూడా మీరు అనుకోకుండా మంచి ఫలితాలు సాధించుకుంటారుగాక. వారం మధ్యలో ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా కలగవచ్చునేమో, కాస్త చికాకు పరుస్తాయి మనస్సుకు. అలాగే ప్రయాణాలు ఏమైనా ఉంటే, దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవటము చాలా ఉత్తమమైనటువంటి మార్గము.
ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అనుకుంటే మీరు పరమేశ్వరుని ఆరాధించండి, తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు. ఓకే గురువుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే, అలాగే ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. మరి ఈ ధనుసు రాశి వారికి కూడా అంటే ఈ వారం ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు మరి ఈ వారం వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యోగస్తులకు కానీ, లేదంటే అన్ని రంగాల వ్యాపారస్తులకు కానీ, లేదంటే కుటుంబ సభ్యుల పరంగా కానీ, సో వీరందరికీ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే, ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే మరి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే స్త్రీ పురుషులకు కూడా ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి మాకు తెలియచేయండి. అలాగే తల్లి. ధనుస్సు రాశి వారికి ఈ వారము చాలా బాగుంది అని తెలియజేస్తున్నారు. దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానం అనేటువంటిది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. సన్నిహితులతో ఉండేటువంటి విభేదాలన్నీ కూడా పరిష్కరించుకునేటువంటి దిశగా మీరు అడుగులు వేసి పరిష్కరించుకుంటారు ఈ వారం. ఆస్తి వివాదాల నుంచి బయటపడటం జరుగుతుంది గాక. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా మీకు ఉండబోతూ ఉన్నాయి. వ్యాపారాలు చాలా ఉత్సాహవంతముగా సంతోషముగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి లాభాలు అనేటువంటివి జరుగుతాయి. అంటే వ్యాపారం ప్రారంభించడము వెంటనే లాభాలు రావడం ఏమిటి అనుకోవచ్చు. నూతన వ్యాపారాలు ఆల్రెడీ పెట్టిన వాళ్లకు మంచి లాభాలు ఉన్నాయి, పెట్టాలి అనుకునేటువంటి వాళ్లకు ఎలా లాభం రాబోతుందో కూడా మనకు మొదట్లోనే సూచన చాలా బాగుంది, మేలు జరగబోతుంది అనేటువంటిది మీకే తెలుస్తుంది గాక. అలా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు మీకు మంచి ఉద్యోగాలు లభించబోతున్నాయి. ప్రయత్నం చెయ్యండి, మేలు జరుగుతుంది గాక. నిరుద్యోగులకు నూతన అవకాశాలు తప్పకుండా లభించి తీరుతాయి. వారం చివరిలో కాస్త ధన వ్యయం, అనుకోని విధముగా డబ్బు ఖర్చు కావటం అనేటువంటిది జరగవచ్చునేమో. కుటుంబములో గందరగోళ పరిస్థితులు అన్నీ కూడా చక్కదిద్దుకునేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. మానసికమైనటువంటి ఆందోళనలో ఉంటారు. వారం చివరిలో సంతోషకరముగానే ఉంటాయి గాక. మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధించండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక. ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం అంటే ఆదాయం పరంగా కానీ, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ ఏ విధంగా ఉంది అనే దాని గురించి అయితే మాకు తెలియచేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి ఈ మకర రాశి జాతకులకు కూడా అంటే ఈ వారం ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది? ఇందాక మీరు చెప్పినట్టు ధనుసు రాశి వారికి, అలాగే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కానీ, లేదంటే వ్యాపారస్తులకు కానీ, లేదంటే కుటుంబ సభ్యులకు కానీ, లేదంటే అన్ని రంగాల్లో ఉన్న వ్యాపారస్తులకి కానీ, ఉద్యోగస్తులకి కానీ, ప్రస్తుతం చేస్తున్న వారికి కూడా, సో మరి వీరందరికీ చూసుకున్నట్లయితే మరి ఆదాయం పరంగా మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే వాటన్నిటి గురించి కూడా, అలాగే శుభ అశుభ ఫలితాలన్నిటి గురించి తెలియచేయండి గురువు గారు. తప్పకుండా తల్లి. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా యోగవంతముగా ఉన్నది. ఓకే. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశం అనేటువంటిది కలిగి తీరుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సుఖ దుఃఖాల గురించి మామూలుగా మీరు ప్రస్తావించుకొని ఒకరితో ఒకరు మాట మంచి తెలుపుకోవటం అనేటువంటిది జరిగి తీరుతుంది. నూతన గృహ వాహన యోగం అనేటువంటివి ఉన్నాయి, ప్రయత్నాలు చేసుకోండి, మేలు జరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్నటువంటి సమయములో పూర్తి చేసుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉండబోతూ ఉన్నది. అలాగే దీర్ఘకాలికంగా ఉండేటువంటి రుణాలు అనేటువంటివి తీర్చుకుంటారు ఈ వారము. సోదరులతో స్థిరాస్తి విషయాల గురించి కొన్ని ఒప్పందాలు చేసుకోవటం జరుగుతాయి.
వ్యాపార లావాదేవీలు అనేటువంటివి మరింత పుంజుకొని ఉన్నతమైనటువంటి దిశ వైపు పరుగులు తీయటం అనేటువంటిది జరుగుతుంది. మామూలుగా నడపటము కాదు, పరుగులు తీస్తాయి అనేటువంటిది ఉన్నది. ఉద్యోగమున జీతభత్యముల విషయంలో శుభవార్తలు వింటారుగాక ఉద్యోగస్తులు. మీ జీతాలు పెరగటము గాని లేదా ఉన్నతమైనటువంటి ఇది రావటము గాని అలా జరుగుతాయి గాక. చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉండవచ్చునేమో. సమయానికి భోజనము చేయటము, సమయానికి నిద్రపోవటం లాంటివి చూసుకోండి. ఒకసారి చెకప్లు చేసుకోండి, మేలు జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మానసికంగా చిన్నపాటి చికాకులు అనేటువంటివి ఉండవచ్చునేమో, అంతేగాని శరీరానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదుగాక ఉండదు. ఇంకా మీరు మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మాకు మేలు జరగాలి, భార్యాభర్తల విషయంలో అన్యోన్యత అనుకూలత అనేటువంటిది కూడా చాలా బాగా ఉన్నది, ఏమీ ఇబ్బంది లేదు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకున్నప్పుడు గణపతిని ఆరాధించండి. ఈ వారం అంతా కూడా మీకు ఖచ్చితముగా విజయాలు లభిస్తాయి గాక. జయోస్తు. ఓకే గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి ఆదాయం పరంగా వీటన్నిటి పరంగా ఎలా ఉంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కుంభరాశి. మరి ఈ కుంభరాశి వారి జాతకులు కూడా ఈ వారం ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మరి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకి, అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో మరి వారికి, అలాగే వ్యాపారస్తులకి కానీ, కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ, లేదంటే నూతన దంపతులకు, దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కానీ, సో మరి వీరందరికీ చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా కానీ లేదంటే అన్నిటి పరంగా ఎలా ఉంది అనే దాని గురించి ఒక్కసారి తెలియచేయండి గురువు గారు. తప్పకుండా తల్లి. కుంభరాశి వారికి ఈ వారము కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓకే. వీరికి కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు అనేటువంటివి పనికిరావు, చేయకండి. ఎవరైనా కావాల్సినటువంటి వ్యక్తుల సలహాలు తీసుకోండి, మేలు జరుగుతాయి. కుటుంబంలో బాధ్యతలు అనేటువంటివి కాస్త మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయటం అనేటువంటిది జరుగుతుంది. నేను దేనికని ఖర్చు పెట్టను, దీనికి పెట్టాలనా దానికి పెట్టాలనా, ఎన్ని చోట్లకని తెస్తాను అని అనేటువంటి మాటలు రావచ్చునేమో. మీకు కాస్త ఆలోచన చేయండి, ఏమి ఇబ్బంది లేదు. చేపట్టినటువంటి మనము ఏదైతే మీరు శ్రమ చేస్తూ ఉన్నారో ఆ శ్రమకు ఫలితం అనేటువంటిది వస్తుంది గాక, రాకుండా ఏమీ ఉండదు. అయితే కాస్త చేసిందంతా దీనికే పోతూ ఉన్నదే, అలా రావటం ఇలా పోతూ ఉన్నదే అనేటువంటి మానసికమైనటువంటి క్లేశము కలగవచ్చును. కాస్త గృహ నిర్మాణాల విషయాలలో కాస్త అవాంతరాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ వారం కొంత చికాకు పరుస్తాయి. సోదరులతో మిత్రులతో అకారణముగా చిన్నపాటి విభేదాలు అనేటువంటివి కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం అనేటువంటిది చాలా మంచిది. చూడండి, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారములో కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చునేమో అని ఉన్నది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అదనపు బాధ్యతలు అనేటువంటివి అప్పజెబుతారు. తద్వారా శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది చాలా విపరీతముగా మీ మీద ఉండబోతున్నది. ఈ వారము మీరు ఆలోచన చేస్తే ఏమిటంటే మానసికంగాను శారీరక పరంగాను శ్రమ ఒత్తిడి అనేటువంటిది ఎదుర్కోబోతున్నారు అనేటువంటిది సుస్పష్టం. వారము చివరిలో విందు వినోద కార్యక్రమాలలో ఫ్రెండ్స్ పిలిచారనో లేకపోతే ఆఫీసులో ఏదో ఏర్పాటైందనో బర్త్డే పార్టీలకనో ఏదో ఒకదానికి వెళ్ళి కాస్త మనశ్శాంతికి ఊరట అనేటువంటిది కలగవచ్చును. పనులలో ఇంతవరకు చేసుకుంటూ వచ్చినటువంటి పనులలో కార్యసిద్ధి, అబ్బా మేలు జరిగింది, చివరికి వారమంతా నన్ను ఇబ్బంది పెట్టినా చివరిలో మేలు జరిగిందిలే అనేటువంటి సంతృప్తికరమైనటువంటి విధానముగా మీ యొక్క ఇది ఉండబోతూ ఉన్నది అనేది సుస్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇంకా మంచి ఫలితాలు రావాలి, మేలు జరగాలి, ఈ ఇబ్బందులు తొలగాలి మానసికంగా అనుకునేటువంటి వాళ్ళు
అమ్మవారిని ఆరాధించండి. దుర్గాదేవిని, కనకదుర్గను కానీ, లేదా ఇంట్లో మీ కుటుంబ మామూలు కులదైవం కానీ అలా ఏదైనా సరే అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక. జయోస్తు. ఓకే గురువు గారు, కుంభరాశి వారికి ఎలా ఉంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి అలాగే చివరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే మీనరాశి. మరి ఈ మీనరాశి యొక్క జాతకరీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే ఈ వారం అంటే ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది ఆదాయం పరంగా అనే అంశం గురించి మాకు ఒక్కసారి తెలియచేయండి గురువు గారు. తప్పకుండా తల్లి. మీనరాశి వాళ్లకు ఈ వారము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ఓకే. మామూలుగా ఈ వారం కొంచెం చికాగ్గానే ఉంటారు వీళ్ళు. మిత్రులతో అకారణముగా వివాదాలు లాంటివి జరగవచ్చును. అలాగే స్థిరాస్తికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏమైనా ఉంటే కాస్త వాయిదా పడటం జరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అనేటువంటి భావనతో ఉంటారు కానీ వెళ్ళవచ్చును, వెళ్ళకపోవచ్చును. ఎందుకంటే మనస్సు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల ప్రముఖులతో చర్చలు అనేటువంటివి జరుపుతారు కొంతమందితో. కొన్ని విషయాల్లో, కావాల్సినటువంటి విషయాల్లో అవి విఫలమై సఫలీకృతము కాక మానసికంగా కాస్త చికాకు అనేటువంటిది ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు కొంచెం గందరగోళముగా ఉండబోతూ ఉన్నాయి. ఏ పని చేపట్టినా ముందుకు జరగక నిరాశ ఎదురవుతుంది గాక. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని దైవ ధ్యానములో ఉంటే మంచిది అనేటువంటి భావనతో అలా దేవుడి దగ్గర కూర్చోవడం అనేటువంటిది జరుగుతుంది గాక. అధికారులతో ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు అధికారులతో చిన్న మాట పడవచ్చునేమో, కాస్త విభేదాలు అనేటువంటివి జరుగుతాయి. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు అనుకోకుండా కొన్ని మార్పులు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉన్నది. సకాలములో డబ్బులు అందక మామూలుగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు చిన్నపాటి ఇబ్బందులు పడేటువంటి విధానముగా ఉన్నది. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు ఏవో, మా ఇంట్లో ఈ పని జరుగుతుంది రండి అని పిలవవచ్చునేమో, కానీ మీరు వెళ్ళలేక కాస్త చిన్న ఇబ్బందులు పడవచ్చును. ఇంకా ఈ వారము చివరిలో ఆకస్మికముగా కొంత ధనం అనేటువంటిది రావటము జరుగుతుంది. ఇక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, మాకు మేలు జరగాలి అని గనక మీరు అనుకుంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది మీనరాశి వాళ్ళు అని తెలియజేస్తూ జయోస్తు. ఓకే గురువు గారు, ద్వాదశ రాశులలోనే 12 రాశుల వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారి యొక్క జాతకంలో కూడా వారికి ఏమన్నా చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ సో వారు వాటికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురువు. మంచి తల్లి, జయోస్తు.